దేశంలో యుద్ధ విమానాల పైలట్లను తీర్చిదిద్దే ఏకైక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ బీదర్లో ఉంది. పైలట్లను ఏ విధంగా తీర్చిదిద్దారు, ఎలాంటి విమానాలపై వారికి శిక్షణ ఇస్తారు తదితర అంశాలపై మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. దేశం గర్వించదగ్గ వాయుసేనకు సంబంధించిన అత్యంత కీలకమైన ఎయిర్ ఫోర్స్ స్టేషన్ బీదర్లో ఉంది. ప్రస్తుతం మనం బీదర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఉన్నాం. ఇక్కడే పైలట్లు ఏదైతే యుద్ధానికి సంబంధించిన పైలట్లు ఉంటారో వీళ్ళందరినీ కూడా సుశిక్షితులుగా తీర్చిదిద్దే ఇంపార్టెంట్ ప్లేస్ ఇది బీదర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అనేది. ఇక్కడ ప్రధానంగా ఇక్కడికి వచ్చే పైలట్లు అందరూ కూడా ఎయిర్ ఫోర్స్ ఫ్లయింగ్ ఆఫీసర్స్ అందరూ కూడా వీళ్ళందరూ దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ నుండి ఫ్లయింగ్ ఆఫీసర్లుగా అర్హత సాధించిన తర్వాత అక్కడి నుండి వాళ్ళు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ ఒక్కటే కాదు, ఇలాంటివి మొత్తం దేశంలో 4 ప్రాంతాల్లో ఉన్నాయి. ఇందులో ప్రధానమైనది బీదర్కి సంబంధించింది. ఇక్కడ ఏదైతే ఫైటర్కి సంబంధించిన ఫ్లయింగ్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా బీదర్కి వస్తారు. బీదర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో వాళ్ళందరూ కూడా దానికి సంబంధించిన అత్యాధునిక ఎయిర్ క్రాఫ్ట్ ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం కూడా హాక్ MK132 ఎయిర్ క్రాఫ్ట్ ఇది. దీని మీద వీళ్ళ ఫ్లయింగ్ ఆఫీసర్స్కి అందరికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వీళ్ళందరినీ దేశంలో ఉన్న ఎక్కడైతే ప్రముఖ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్లేసెస్కి వీళ్ళందరినీ కూడా పంపించి అక్కడ విధి నిర్వహణలు చేసే విధంగా కూడా వాళ్ళని తీర్చిదిద్దడం జరుగుతుంది. సుమారు 2 సంవత్సరాల పాటు ఒక్కొక్క పైలట్ యుద్ధ వీరునిగా తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇటు వాయుసేన ఖర్చు పెట్టే పరిస్థితి కూడా ఉంది. అలాంటి పరిస్థితుల మధ్య వీళ్ళందరూ కూడా శిక్షణ పొందుతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ హాక్ MK132కు సంబంధించిన కాక్పిట్ ఇది. ఈ కాక్పిట్లో ఎక్కడైతే పైలట్ ప్రస్తుతం మనం ఇప్పుడు చూస్తున్న ఈ ఏదైతే ప్లేస్ కనబడుతుందో ఇందులో పైలట్ కూర్చుంటాడు. అతను చేతుల ద్వారానే పూర్తిగా అత్యంత శక్తివంతమైన బాంబులను ఈ ఎయిర్ క్రాఫ్ట్ తీసుకువెళ్ళగలదు. వాటిని అన్నిటిని కూడా తీసుకొని శత్రువులపై క్షణకాలంలో దాడులు చేసి తిరిగి మళ్ళీ సేఫ్గా వచ్చేందుకు కూడా అంత అత్యాధునికమైన ఎయిర్ క్రాఫ్ట్ ఇది. 2007లో UK నుండి దీన్ని తీసుకొని రావడం జరిగింది. UK నుండి తీసుకొచ్చిన తర్వాత 2008 నుండి దీనిపైన పైలట్లకు శిక్షణ ఇవ్వడం అనేది కూడా ప్రారంభించడం జరుగుతుంది. ప్రస్తుతం ఏవైతే బాంబులు ఉంటాయో అంటే శత్రువులపై దాడి చేసేందుకు అవసరమైన అన్ని వెపన్స్ కూడా ఈ MK132కు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇప్పటి వరకు సుమారు గత 6 ఏళ్లుగా ప్రతి బ్యాచ్లోనూ సుమారు 60 మందికి పైగా కూడా పైలట్లను తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడి నుండి ఎవరైతే ఒకవేళ ఈ ఫైటర్ ప్లేన్ పైన ఒకవేళ ఈ జరిగిన శిక్షణలో విఫలమైతే మాత్రం వాళ్ళని తిరిగి ట్రాన్స్పోర్ట్ పైలట్లుగా కూడా వాళ్ళని పంపించేస్తారు. అంటే ప్రధానంగా దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ నుండి ఫ్లయింగ్ ఆఫీసర్గా వచ్చిన తర్వాత ఇటు 3 విభాగాల్లో వాళ్ళందరూ కూడా వస్తారు. ఒక విభాగం ఈ ఫైటర్ సంబంధించిన వాళ్ళు ఉంటే మరికొంతమంది ట్రాన్స్పోర్ట్కు ఉంటారు, మరికొంతమంది హెలికాప్టర్కి సంబంధించిన ఫ్లయింగ్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా దేశంలో ఉన్న వివిధ ప్రాంతాలకు తరలిస్తారు. ప్రధానంగా మాత్రం ఏదైతే యుద్ధంలో ఎలాంటి భయం లేకుండా శత్రువులపై దాడి చేసేందుకు పైలట్ ఆఫీసర్లు ఉంటారో వాళ్ళందరూ కూడా బీదర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్కి వస్తారు. ఇక్కడ వాళ్ళందరూ కూడా యుద్ధ వీరులుగా తీర్చిదిద్దుతారు. ఆ తర్వాత వారిని ఇక్కడి నుండి దేశంలోని సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కడైతే వాళ్ళ అవసరం ఉంటుందో ఆ ప్రాంతాలకు అందరికి కూడా వాళ్ళని పంపించి వేయడం జరుగుతుంది. ఇలాంటి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ బీదర్లో ఇప్పటికే ఈ ఏడాదికి సంబంధించి కూడా సుమారు 85 మంది ఫ్లయింగ్ ఆఫీసర్లని తీర్చిదిద్దుతున్నామని కూడా కమాండెంట్ మనకు చెప్పడం జరిగింది. ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఇది చాలా అత్యాధునికమైన ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఎయిర్ క్రాఫ్ట్ నడిపిన తర్వాత పైలట్లు ఎవరైనా సరే మిగిలిన ఎయిర్ క్రాఫ్ట్ని చాలా ఈజీగా నడిపేందుకు ఆస్కారం ఉంటుందనేది కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. At the simulator, they really are trained to fly this aircraft. And thereafter, we have qualified flying instructors available here. These qualified flying instructors make sure that their training is conducted as per the laid down syllabus. It's a very good platform for the training of our fighter pilots, and it has made a quantum difference in the method and mechanisms in which we conduct our fighter training. Earlier, we did not have something like this. Therefore, after passing out from the academies, people used to directly move on to fighter squadrons. Say fly a MiG-21
and Sukhois and others. So this is a very good transition which has obvious benefits to both, I would say, safety as well as making them a better pilot so that they are there when the armed forces or the country needs them. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ నుండి ఫ్లయింగ్ ఆఫీసర్లుగా అర్హత సాధించిన తర్వాత 3 విభాగాలుగా పైలట్లు విడిపోతారు. ఇందులో యుద్ధానికి సంబంధించిన ఫ్లయింగ్ ఆఫీసర్లు ఉండగా మరొకరు ట్రాన్స్పోర్ట్, అలాగే మరికొంతమంది హెలికాప్టర్కి ఫ్లయింగ్ ఆఫీసర్లందరుగా మూవ్ అవుతుంటారు. ప్రధానంగా యుద్ధానికి సంబంధించిన యుద్ధ వీరులుగా ఫ్లయింగ్ ఆఫీసర్లను ఏ విధంగా తీర్చిదిద్దుతారనేది బీదర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్న ప్రాంతం అంతా కూడా బీదర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఉన్న హాక్ MK-132కు సంబంధించిన ప్రాంతం ఇదంతా కూడా. ఇదే హాక్ MK-132 మీద ఫ్లయింగ్ ఆఫీసర్లు అందరూ కూడా యుద్ధ వీరులుగా యుద్ధానికి సంబంధించిన పైలట్ ఆఫీసర్లు కూడా తీర్చిదిద్దడానికి ప్రధానంగా వినియోగించే ప్రాంతం ఇదే. ఇక్కడి నుండే టేకాఫ్, ల్యాండింగ్ లాంటి ఎన్నో సుశిక్షితులైన ట్రైనర్ల మధ్య వాళ్ళకి పూర్తిగా కూడా నేర్పించే పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇలాంటి హాక్ MK-132లు మన దగ్గర కేవలం బీదర్లో 57 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. వీటిపైనే వీళ్ళందరికీ కూడా ఎలాంటి శత్రువులపై క్షణిక కాలంలో మెరుపు దాడి ఏ విధంగా చేయొచ్చు, తిరిగి ఏ విధంగా సేఫ్గా ల్యాండ్ కావచ్చు అనేది కూడా ఇక్కడి నుండే వాళ్లకు నేర్పుతారు. ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్లను గత 6 సంవత్సరాలుగా సుమారుగా 500 మందికి పైగా కూడా పైలట్లను తీర్చిదిద్దిన బీదర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ప్రస్తుతం ఈ సంవత్సరం మరో 80 మంది పైలట్లను తయారు చేస్తుంది. ఈ హాక్ MK-132ని గత 2007లో యూకే నుండి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడి నుండి వాళ్ళకి ఆ 2008 నుండి ఈ ట్రైనింగ్ అనేది కొనసాగుతూనే ఉంది. ఇక్కడ ప్రధానంగా హాక్ MK-132కు సంబంధించిన టేకాఫ్, ల్యాండింగ్తో పాటుగా దానికి సంబంధించిన కాక్పిట్లో ఉండే పరికరాలకు సంబంధించి, అలాగే బాంబింగ్ ఏ విధంగా చేయాలనేది మొత్తం కూడా ఇక్కడి నుండే ట్రైనింగ్, ప్రాక్టికల్ అనేది ఇక్కడి నుండే ప్రారంభమవుతుంది. Okay, Air Force Station Bidar is a premier training base for the Indian Air Force. What we do out here is a stage 3 fighter training or flying training. That means all the flying officers who've been selected to undergo fighter training, they get trained out here for a period of 1 year. And the aircraft which we utilize is Hawk Mark 132. Now this is a fighter trainer version or an advanced jet trainer, which you would call it. We imported it from UK, the BAE systems, in 2007. 2008 it was inducted and the first course started from 2008 July onwards. Since then we have trained about close to 12 courses on this, and it has been a very good experience for us, because the quality of training which we've been able to impart to our young fighter pilots has really taken a leap up in that sense. So from here, after finishing 1 year of training, these flying officers, they are directly posted into the operational fighter squadrons, where they become part and parcel of our fighting potential. And further training onto the fighter types like Su-30 or Mirage 2000 or MiG-29 goes on into the respective fighter squadrons. రక్షణ రంగంలో కీలకంగా మారిన వాయుసేనను మరింత పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రధానంగా యుద్ధ వీరులుగా తీర్చిదిద్దే పైలట్లకు సంబంధించిన బీదర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో హాక్ MK-132 విమానాలను మరింత పెంచేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుంది. ఇలాంటి హాక్ MK-132లను పెంచడం ద్వారా మరింత మంది యుద్ధ వీరులను తయారు చేసి గగనతలం పూర్తిగా కూడా రక్షణ వలయంగా మార్చబోతుంది ప్రభుత్వం. కెమెరామెన్ లక్ష్మణ్తో రాధాకృష్ణ, NTV, బీదర్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. తర్వాత జయలలితతో నా వార్తలు నాయకులు ప్రసారం. నమస్తే.